ప్రత్యేక దైవజనులు వచ్చారు. మరి రెవరెండ్ అజయ్ బాబు గారు, గ్రేస్ మినిస్ట్రీస్ హైదరాబాద్, వారిని మరి మనం సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు దైవవాక్యం అందించడానికి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో మనం వారిని ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామండి అందరం, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామములో కూడి వచ్చిన సంఘమంతటికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు, నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఎబ్నేజీ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కీర్తిశేషులు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి సామవేదం ఎలీషా గారు, వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు చక్కటి అవకాశము దేవుడు కల్పించినందుకు మీ ముందు నిలబడి దేవుని వాక్య పరిచర్య చేయటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ అజయ్ బాబు. నేను నా చిన్ననాటి వయసులోనే దాదాపుగా 10వ తరగతి నేను కంప్లీట్ అయిన తర్వాత ప్రభువుకు నేను సమర్పించుకుని వేదాంత విద్యను అభ్యసించడానికి బైబిల్ కళాశాలకు వెళ్ళాను. ముంబైలో నాకు థియాలజికల్ సబ్జెక్ట్స్ కోర్స్ని అంతటిని కంప్లీట్ చేసుకున్నాను. తదుపరి బైబిల్ కళాశాలలో 4 సంవత్సరాలు ప్రొఫెసర్గా నేను పనిచేశాను. అనేక మంది సేవకులకు దేవుని వాక్య పరిచర్య చేయుటకు, వాక్యము బోధించుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. తదుపరి ఒక సంఘాన్ని స్థాపించడానికి దేవుడు మార్గం తెరిచారు. షామ్రిపేట్, తుమ్కుంట అనే ప్రాంతంలో, భయంకరమైన ఆ ప్రాంతంలో సంఘము లేదు, పరిచర్య లేదు అని విన్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు అక్కడ సంఘము స్థాపించాలి అని. ప్రార్థన చేశాను. 4 సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేవుడు మార్గము తెరవగా తుమ్కుంటలో ఒక సంఘాన్ని స్థాపించి 13 సంవత్సరాలు సంఘాన్ని స్థాపించి 13 సంవత్సరాలు ఇప్పుడు పరిచర్య కొనసాగుతూ ఉంది. ఈరోజు నన్ను దేవుని వాక్యము చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించారు. చక్కటి మాటలు మనం వినడానికి సిద్ధపడి ఉన్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ రోజున? దేవుడు నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నమ్మిన వారు గట్టిగా చెప్దామా? హల్లెలూయా. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దైవ తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నీ పాద సన్నిధిలో ఈ ఉదయకాలము నాన్న ప్రభువా, నీ సంఘములో, ఈ సహవాసములో పాటలు పాడుచు వాక్య ధ్యానము చేయుటకు నాయన ప్రభువా మేము సిద్ధపడి ఉన్నాం. మాట్లాడే దేవుడవు నీవు తండ్రి. నువ్వు మాటిస్తే చాలు నాయన, మా జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి తండ్రి. ఎవరు ఏ కష్టముతో, ఏ సమస్యతో నీ మందిరములు అడుగు పెట్టారో మాకైతే తెలియదు ప్రభువా. సమస్తం ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగములను శోధించు దేవుడు నీవే గనక మాకు ఏది అవసరమో, ఏది ఆరోగ్యకరమో, ఏది క్షేమకరమో మీకు తెలుసు తండ్రి. నీ వాక్కు ద్వారా బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నీ రాకడలు ఎత్తుపట్టి నడిపించమని మమ్మల్ని మేము మీ పాద సన్నిధిలో అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నా అంశాన్ని నేను ప్రకటించక ముందు మీ అందరికీ ఒక ఆలోచన కలగ చేయడానికి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు అనుదినము, అనుక్షణము మనం వింటున్నటువంటి టాపికే. చాలాసార్లు దైవజనులు ఈ టాపిక్ మీద అనేక ప్రసంగాలు చేసి ఉండొచ్చు. అయితే ఈ రోజున దేవుని సముఖంలో మరొకసారి దేవుడు అదే టాపిక్ని రిమైండ్ చేయబోతున్నాడు లోతైన అంశాల ద్వారా. ఆమేన్, హల్లెలూయా. మన టాపిక్ విశ్వాసం. ఈ రోజున ఏదండి? విశ్వాసము. బైబిల్ గ్రంథంలో విశ్వాసం గూర్చిన చాలా విషయాలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున మనం నేర్చుకోబోయే
అంశాలు మన హృదయంలో, మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. ఆమెన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఒకరు దేవునికి ఇష్టంగా మారాలి, దేవునికి సువాసనగా మారాలి, దేవునికి అత్యంత సన్నిహితులుగా ఉండాలి అని అంటే అందుకు తోడ్పాటునిచ్చేది విశ్వాసము. ఈ లోకంలో క్రైస్తవులకు మరొక పేరుంది ఏంటనంటే విశ్వాసులే. మనల్ని అన్యులు ఏమని పిలుస్తారంటే వారు విశ్వాసులు. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు అనే విషయాన్ని వారు చెబుతూ ఉంటారు. వారు తెలుసో తెలియక ఆ మాట అన్నప్పటికీ మనమందరము కూడా విశ్వాసంలో ఉన్నవారమే. ఆ విశ్వాసాన్ని బట్టి మనము దేవునికి ఇష్టలుగా మారడానికి ప్రయాసపడుతున్నాం. ఎందును బట్టి అనంటే విశ్వాసమును బట్టి. అందుకని వాక్యంలో ఏమనుందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. మరి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచేది ఏమైనా ఉన్నది అనంటే ఈ లోకంలో అది విశ్వాసం అని మనకు అర్థమవుతుంది. ఒక ఇల్లు నిర్మించాలి. ఆ ఇల్లును నిర్మించాలి అనంటే మనకు మొదటగా కావాల్సింది ధనము, ఆ తర్వాత స్థలము, ఆ తర్వాత ప్లానింగ్, ఆ తర్వాత మనకు కావాల్సినవన్నీ మెటీరియల్స్. అన్నీ సిద్ధపడిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాం, ఇల్లును నిర్మిస్తాం. అద్భుతంగా సుందరముగా ఇల్లును తీర్చిదిద్దిన తర్వాత ఏ వస్తువు ఎక్కడ ఉండాలో మనకు తెలుసు. కట్టిన ఇంటిలో పలానా చోట పలానా వస్తువు ఉంటే ఆ ఇంటికి అందమని మనం ఆ వస్తువులను సేకరించి పొందుపరుస్తూ ఉంటాం. అన్నీ సమకూడిన తర్వాత హౌస్ ఓపెనింగ్ చేస్తాం. హౌస్ ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏం చేస్తాం? మనం ఆ ఇంటిని లాక్ చేస్తాం. లాక్ చేయాలంటే ఆ ఇంటికి 2 తలుపులు అవసరం. ఆ 2 తలుపులకు ఒక గడి అవసరం. ఆ గడికి ఒక తాళము కప్ప అవసరం. ఆ తాళం కప్పకు ఒక కీ అవసరం. ఈ కీ గనక మన చేతిలో లేదనుకోండి, ఆ ఇల్లు వదిలిపెట్టి మనం వెళ్తామా? వెళ్ళాం. ఇప్పుడు కట్టిన ఇంటిని, ఎంతో ధనము వెచ్చించి కట్టిన ఆ ఇంటిని మనం విడిచిపెట్టి వెళ్ళాలంటే మనతో పాటు ఒక కీ ఉండాలి. ఆ కీ లేకపోతే మనం వెళ్ళాం. ఒకవేళ ఆ కీ గనక మన చేతిలో ఉంటే, ఆ తాళము గనక మన చేతిలో ఉంటే మనం దేశం కాని దేశము వదిలి వెళ్తాం, ప్రయాణాలు చేస్తాం, క్షేమంగా మరలా తిరిగి వస్తాం. మరలా ఆ తాళము గనక మన చేతిలో ఉంటే మళ్ళీ ఆ ఇంటిలోనికి ప్రవేశము చేస్తాం. ఒకవేళ ఆ తాళం గనక మన చేతిలో లేదనుకోండి, చాలా ఆందోళన కలుగుతుంది. బీపీ ఉన్న వారికి బీపీ వస్తుంది, షుగర్ ఉన్నవారికి షుగర్ ఎక్కువైపోతుంది. ఒకసారిగా ఆలోచనలు, పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈ రోజున ఆ కీ ఏంటనంటే విశ్వాసమే. ఒక విశ్వాసి జీవితంలో విశ్వాసం ఎలా ఉంది అనంటే కీలా ఉంది. ఈ కీని మనం భద్రపరచుకోకపోతే, ఈ కీని మనం కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తలుడైన పౌలు తాను మరణిస్తున్నాడని తెలిసినప్పుడు, మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతన్ని బంధించి 2 చేతులు కట్టి ఓడలో తీసుకువెళ్తూ ఉన్నారు. ఓడ అద్దరికి చేరిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారిని హతము చేయబోతున్నారు, చంపివేయబోతున్నారు. ఆ విషయము అపోస్తలుడైన పౌలు గారికి తెలిసింది. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు బంధించబడి ప్రయాణం చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాస్తారు. ఏమనంటే, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును. ఈ మాట నేను చదివినప్పుడు ఒక్కసారిగా అక్కడ ఆగిపోయాను. ఏంటి అపోస్తలుడైన పౌలు గారు ఏమి కాపాడుకున్నానని చెప్తున్నారు? అసలు ఏం కాపాడుకున్నారు ఆయన అని ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు అనేకమైన పత్రికలు బైబిల్ గ్రంథంలో రాశారు. అనేక మందికి సువార్తను చెప్పారు, అనేక సంఘాలను కట్టారు, అనేక మందిని క్రీస్తు రాజ్యములో వారసులను చేశారు. ఆయన స్థాపించిన సంఘాలు, ఆయన చేసిన సువార్తను నేను కాపాడుకున్నాను అని చెప్పలేదు.
ఆయన ఈ లోకంలో చేసిన ప్రయాణాలలో ఏవైతే ఆయన స్థిరపరిచారో వాటిని నేను కాపాడుకున్నానని జ్ఞాపకం చేసుకోలేదు మరణ స్థితిలో. ఆయన ఒకే ఒక మాట జ్ఞాపకం చేశారు, ఏమనంటే నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఈరోజు మనం ఏం కాపాడుకుంటున్నాం? ఉదయం లేచిన కానించి రాత్రి నిద్రించే వరకు మనల్ని మనం కాపాడుకోవడం అనేది మనం చేస్తున్న ప్రయత్నం. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం ఇవ్వాలి, మంచి డైట్ ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి కదండి. మన ఇంటిని కాపాడుకోవడానికి ఒక వాచ్మెన్ ఉండాలి, లేదా ఒక డాగ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. మన ఈ లోకంలో కాపాడుకునే ప్రతిదానికి మనము చాలా ఆలోచన చేస్తాం. మరి ఈ లోకంలో ఉన్న మనము, ఈ లోకంలో దేవుడి యొక్క ప్రణాళికతో వచ్చిన మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఏ విషయాన్ని కాపాడుకుంటున్నాం? ఏది దేవుడు మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ప్రప్రథమగా ఎంచి ఉన్నారు? ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామా? చాలాసార్లు విఫలమవుతాం ఆ విషయంలో. ఈరోజు సెల్ ఫోన్ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదండి. మొన్న నేను మొబైల్ షాప్కి వెళ్తే, ఇంకా వాడుతున్నారా పాస్టర్ గారు మీరు అని అంటున్నారు. ఈ మొబైల్ని చూసి మీరు అప్డేట్ అవ్వాలి అంటున్నారు. నేను అనుకుంటున్నాను, ఈ మొబైల్ నేను దగ్గర 14 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 14 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ ఉన్నాను. మనకు తెలుసు ఎలా కాపాడుకోవాలో. ఈ మొబైల్కి ఏమి అవసరమో మనకు తెలుసు. అవన్నీ మనం సిద్ధపరిచేది భద్రంగా ఉంటుందో మనకు తెలుసు. ఇన్ని తెలిసిన మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? 70% ఆలోచన చేయట్లేదు. 70% విశ్వాసులలో ఈరోజు ఆత్మీయ జీవితం గురించిన ఆలోచన లేదు. ఆత్మీయ జీవితంలో ఒక ఇంపార్టెంట్ కీ ఉంది, ఆ కీ విశ్వాసం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఈ లోకంలో నేను కాపాడుకోవాల్సినది ఏదైనా ఉన్నదంటే అది విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసం గురించి ఈరోజు లోతైన అధ్యాయమును మనం చేయబోతున్న వాక్యంలో నుంచి. హల్లెలూయా. ఈ విశ్వాసము పాత నిబంధన గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో 2 విధాలుగా వివరించబడ్డది. పాత నిబంధన గ్రంథములో ఏంటనంటే అబ్రహాము మొదలుకొని మోషే కాలం వరకు అది ధర్మశాస్త్ర సంబంధమైనది కాదు. అబ్రహాము మొదలుకొని మోషే కాలం వరకు ధర్మశాస్త్రం లేదు. మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. అబ్రహాము మొదలుకొని, అంటే ఆదాము మొదలుకొని అబ్రహాము, తర్వాత మోషే వచ్చారు కదా, మోషే కాలం. సో అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఎందుకు ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు? ఎందుకు మోషే, ఎందుకు ఎలీషా, ఎందుకు ప్రవక్తలు, యాజకులు విశ్వాసులకు తండ్రి కాలేకపోయారు? కేవలం అబ్రహాము మాత్రమే విశ్వాసులకు తండ్రిగా మారారు. ఏంటి వ్యత్యాసం? కారణం ఏంటో తెలుసా అండి? అబ్రహాము ధర్మశాస్త్రం అనే నిబంధన ఆ కాడి కింద ఆయన లేరు. అప్పటికై వారు ఏ కాడి కింద ఉన్నారంటే విశ్వాసం అనే కాడి కింద ఉన్నారు. విశ్వాసం మీద ఆధారపడుతూ ఉన్నారు. నేను ఆ విషయాన్ని లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవడం కోసం. కొన్ని ఇంట్రడక్షన్లో ఈ వాక్యానికి సంబంధించిన కొన్ని వివరణ ఇస్తూ ఉన్నాను. తర్వాత మోషే కాలం ప్రారంభమైంది, ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన కానించి ధర్మశాస్త్రం ఏం బోధించిందంటే క్రియలతో కూడిన విశ్వాసం, క్రియలు చేయాలి. అందుకనే కీర్తనలో ఒక మాట రాయబడింది, ఏమనంటే తన ప్రజలకు ఆయన ఏం కనపరిచాడంటండి? క్రియలను కనపరిచెను. తన దాసుడికి ఏం కనపరిచాడంట? మార్గము కనపరిచెను అని ఉంటుంది. మోషేకేమో మార్గాన్ని కనపరుస్తూ ఉన్నాడు దేవుడు. కానీ తన మీద ఆధారపడి ప్రజలు ఏమడుగుతున్నారు ఎప్పుడు అని అంటే, మాకు క్రియలే కావాలి, అద్భుతాలే కావాలి, ఆశ్చర్యాల కార్యాలే కావాలి, ఆహారం కావాలి, నీళ్లు కావాలి, మాకు క్రియలే కావాలన్న వారికి క్రియలు మాత్రమే చూపిస్తున్నారు. క్రియల మీదే ఆధారపడుతూ వారు వచ్చారు. ఈ కాలము ఎప్పటి వరకు కొనసాగింది అని అంటే యేసు ప్రభు వారు ఉన్న కాలం వరకు కూడా క్రియల మీద ఆధారపడుతూ వచ్చారు.
యోహాను సువార్త 6:26 ఒక మాట రాస్తుంటుంది. ఏమనంటే, యోహాను సువార్త 6 మీరు తీయొద్దు, ఎవరు తీయొద్దని బైబిల్, నేను చెప్పినప్పుడు తీదురు కానీ. యోహాను సువార్త 6 ఏమని ఉంటుందంటే, కొంతమంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, చిన్నప్పటి నుంచి మేము ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు చేస్తున్నాం, మరి మీరు వచ్చి కొత్త విషయాలు చెప్తున్నారు కదా యేసయ్య. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ఏంటనంటే, దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలి అని యేసు ప్రభు వారికి ఆ వచ్చిన ప్రజలు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న విన్న యేసయ్య చక్కటి సమాధానం ఇచ్చారు. ఏమనంటే, దేవుని కుమారుని యందు విశ్వసించుటే క్రియ అనే మాటను జ్ఞాపకం చేశారు. వారు ఏమడిగారు? క్రియలు అడిగారు. ఆయన ఏం చెప్పారు అంటే, ఒకటే ఒక క్రియ ఉంది, అది విశ్వాసము అనే మాటను యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. అక్కడ కొత్త విషయాన్ని యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నారు. మీరు ఇక క్రియలు చేయాల్సిన అవసరం లేదు, మీరేం చేయాలి? విశ్వసిస్తే సరిపోతుంది. పాత నిబంధనలో ఏదైనా తప్పు జరిగితే వెంటనే వారు ఎక్కడికి పరిగెత్తాలి? యాజకుడి దగ్గరికి పరిగెత్తాలి, బలులను అర్పించాలి, వారు పాప ప్రాయశ్చిత్తము చేసుకోవాలి, వారు క్రియలు చేయాలి. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు వారి ద్వారా చెప్పబడిన మాట ప్రకారం ఏం చేయాలనంటే, వారు విశ్వసిస్తే సరిపోతుంది. విశ్వసించి దేవుని సముఖంలో పాప క్షమాపణ పొందితే వారు విడుదల పొందుకుంటారు. ఇక్కడ క్రియలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇక్కడ క్రియ మాత్రమే చేయాల్సిన పని ఏర్పడింది, అది విశ్వాసము. అందుకని పౌలు అన్నారు, ఆ విశ్వాసమునే నేను కాపాడుకుంటూ వచ్చాను. ఈ రోజున ఆ విశ్వాసము ఎంత అమూల్యమైనదో యేసు ప్రభు వారి యొక్క మాటల్లోనే కొన్ని సందర్భాలు మనం నేర్చుకుని వాక్య భాగంలో లోతుగా వెళ్దాం. ఒక రోజున యేసు ప్రభు వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పడవలో శిష్యులు కూడా ఉన్నారు. పడవ ప్రయాణాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే యేసు ప్రభు వారే. మనం ఇక్కడి నుంచి అవతలకు వెళ్దామని చెప్పింది యేసు ప్రభు వారే. శిష్యులు ఆ పడవను సిద్ధం చేసి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ పడవలో కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు నిద్రించారంటండి. శిష్యులేమో పడవను నడుపుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పడవ మీదకి తుఫాను వచ్చింది. ఆ పడవ మీదకి తుఫాను వచ్చింది. తుఫాను రాగానే వారి పరిస్థితి ఎలా మారిపోయిందని అంటే, అక్కడ ఆ మాట రాయబడింది, అపాయకరమైన స్థితిలోనికి వారు వెళ్ళిరి అని మాట రాయబడింది. లూకాసు సువార్త 8:21-28 ఈ మాట, ఈ సందర్భం ఉంటుంది. లూకాసు సువార్త 8. మీరు తీయొద్దండి, బైబిల్స్ ఎవరు తీయొద్దు, నా వైపు చూడండి. అపాయకరమైన పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి వారిని అలజడి చేసేసింది. వారి తలంపులు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి. ఈవెన్ దో యేసు ప్రభు ఆ పడవలో ఉన్నప్పటికీ చాలా భయానకంగా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్న వారు ఒక ఆలోచన చేశారు. ఇక లాభం లేదు, మనం ఏం చేద్దామంటే యేసు ప్రభు వారి నిద్రలోకి వెళ్ళి లేపుదాం. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడే వెళ్ళి, యేసయ్య మీరు లేవండి, చాలా ప్రమాదం వచ్చి పడింది. యేసు ప్రభు వారి నిద్రలో నుంచి లేపారు. యేసు ప్రభు వారు లేచారు. లేచి యేసు ప్రభు వారు అన్న మాట చాలా ఆశ్చర్యం. అక్కడ ఏం మాట్లాడారో తెలుసా అండి? మీ విశ్వాసము ఎక్కడా? శిష్యులతో యేసు ప్రభు వారు అన్న మాట, మీ విశ్వాసము ఎక్కడ? చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు యేసు ప్రభు వారు ఏం అడగాలి? ఏమైంది? ఎందుకు ఈ తుఫాన్ వచ్చింది? ఎందుకు మీరు అలజడి చెందుతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నారు? కారణం ఏంటి అని యేసు ప్రభు వారు అడగాలి కదా. కానీ యేసు ప్రభు వారు ఏం అడిగారు శిష్యులంటే, మీ విశ్వాసము ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, ఆ పడవలో ఏం మిస్ అయిందో చెప్పండి? విశ్వాసం మిస్ అయింది. ఆ పడవ ప్రయాణంలో ఏం లేదు అని అంటే, ప్రయాణం అయితే జరుగుతుంది, విశ్వాసులు ఉన్నారు, యేసు ప్రభుని నమ్మి ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో ఏమి లేదో తెలుసా అండి? విశ్వాసం లేదు. యేసు ప్రభు వారు నిద్ర లేచి అడిగినటువంటి ఆ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. మీ విశ్వాసము ఎక్కడ? శిష్యులు ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడుంది విశ్వాసం? ఎక్కడుండాలండి విశ్వాసం? హృదయంలో ఉండాలి. ఆ పడవ అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళడం కారణం ఏంటో తెలుసా అండి? విశ్వాసం లేదు.
అందుకే అపోస్తుడైన పౌలు గారు, నేను ఆ విశ్వాసమును కాపాడుకున్నాను. కాపాడుకోవడం ద్వారా ఆయన ఎన్ని లాభాలు పొందారో ఆయన పత్రికలలో వివరించారు. కానీ నేను మెయిన్ విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. మరొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ యేసు ప్రభు వారు, నా మాటలు అర్థమవుతున్నాయి కదండి? రైట్, అందరు సైలెంట్గా ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక ఇంటిలో కూర్చుని వాక్యము బోధిస్తూ ఉన్నారు. ఒక ఇంటిలో కూర్చుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. గొప్ప జనసమూహం వచ్చేసారు అక్కడికి. ఎంత గొప్ప జనసమూహం అంటే ఆ పట్టణము, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ వచ్చేసారు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనసమూహము వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ సూచక్రియలు, అద్భుత కార్యాలు జరుగుతాయి కనుక. నాకు టైం అవగానే హింట్ ఇవ్వండి, నేను ముగిస్తాను. రైట్, నాకు టైం తెలుస్తలేదు. జనసమూహం రాగానే యేసు ప్రభు వారు వాక్యం చెప్పడం ప్రారంభించారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే వాక్యం చెప్పడం ప్రారంభించారో ఇంకా ఆసక్తితో ప్రజలు వింటూ ఇంకా గుమిగూడిపోయారు. ఈవెన్ ఆ దారి లేకుండా అయిపోయింది. ఇంటిలోనికి ప్రవేశం లేకుండా కూడా జనసమూహము కూర్చుని ఉన్నారు. ఈ సందర్భము ఎక్కడ ఉందనంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది. 1 నుంచి 6 వచనాల్లో ఈ సందర్భం కనిపిస్తుంది. హుటాహుటిన నలుగురట యేసు ప్రభు వారు ఆ ఇంటిలో వాక్యం చెప్తున్నారని, యేసు ప్రభు వారు ఆ ఇంటిలో ఉన్నారని తెలుసుకుని నలుగురు, ఒక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి అని అంటే పక్షవాయు కలిగిన వ్యక్తి ఆ ఊరిలో ఉన్నాడు. మంచం మీద పండుకున్నాడు, వాడు లేవలేడు. ఈ నలుగురు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మంచంతో సహా వాడిని ఎత్తుకుని ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసా అండి? యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చారు. కానీ అక్కడ గొప్ప జనసమూహం ఉండటం చేత వారికి ప్రవేశం దొరకలేదు, మార్గం దొరకలేదు. యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ముందు ఆయనను ప్రజెంట్ చేయడానికి మార్గం దొరకట్లేదు. ఈ శిష్యులు ఈ నలుగురు ఏం చేశారంటే, ఇంటి పైకప్పు ఎక్కుదాం, పైకప్పు ఓపెన్ చేద్దాం, పైనుంచి ఆ మంచమును యేసు ప్రభు వారి ముందు నేరుగా దించుతాం. మీరు ఆలోచన చేయండి, చాలా ప్రయాసపడ్డారు. నాట్ ఈజీ. ఒక వ్యక్తిని యేసు ప్రభు వారి ముందు ఉంచడం అనేది నాట్ ఈజీ, చాలా కష్టతరమైంది. చాలా ప్రయాసపడి చివరికి ఎట్టకేలకు యేసు ప్రభు వారి యొక్క పాదాల ముందు ఆ వ్యక్తిని, పక్షవాయుగుల వ్యక్తిని ఉంచారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక శ్రేష్టమైన మాట అన్నారు ఈ వాక్యములో. ఏమన్నారో తెలుసా అండి? ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి. చాలా అద్భుతమైన మాట ఇది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ప్రజలందరూ ఎవరిని చూస్తున్నారు? యేసు ప్రభు వారిని చూస్తున్నారు. ప్రజలందరూ ఎవరిని చూస్తున్నారు? ఈ పక్షవాయు గల వ్యక్తిని మోసుకురావడము, వారు కష్టపడము, ఎంతో ప్రయాసపడడాన్ని, ఆ ప్రయాసను అక్కడున్న వారందరూ చూస్తున్నారు. కానీ యేసయ్య ఏం చూస్తున్నాడో తెలుసా అండి? ఆ నలుగురిలో ఉన్నటువంటి విశ్వాసం. విశ్వాసం ఎవరికైనా కనిపించిందా? అంత గొప్ప జన సమూహమునకు ఎవరికి కనిపించలేదు. కానీ యేసయ్యకు మాత్రము ఆ నలుగురిలో ఉన్నటువంటి విశ్వాసము కనిపించింది. హల్లెలూయా. మన విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు జ్ఞాపకము చేస్తూనే ఉంటాడు, గుర్తించడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. నేను చెప్పిన సందర్భాలలో యేసు ప్రభు వారి కాలంలో జరిగినటువంటి సంఘటనలు, ఆయన నలుగురు విశ్వాసాన్ని చూశాడంటండి. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురు విశ్వాసం వలన పక్షవాయువు కలిగిన వ్యక్తికి స్వస్థత వచ్చిందా? వచ్చింది. ఆ నలుగురు వలన పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తి ఆ రోజున స్వస్థపరచబడ్డాడు. పక్షవాయువు కలిగిన వ్యక్తికి విశ్వాసం ఉంది అక్కడ? లేదు. ప్రార్థన చేశాడా? చేయలేదు. యేసు ప్రభుకు మొరపెట్టాడా? లేదు. కానీ ఈ నలుగురు విశ్వాసం ద్వారా ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనమందరము, మీ విశ్వాసం చాలా గొప్పది. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రయాణం విశ్వాసంతో ప్రారంభమైంది, విశ్వాసంతో కొనసాగుతుంది. ఒకరోజు ఈ విశ్వాసం ద్వారానే మన జీవితము ముగించబడుతుంది. ఆ ముగింపులో పౌలన్న మాట ఏంటో తెలుసండి? ఇదిగో అలాంటి విశ్వాసాన్ని, ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. ఎవరు గుర్తించే విశ్వాసం ఇది? దేవుడు గుర్తించేటువంటి విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈ రోజున మీ కుటుంబాల్లో విశ్వాసం ఎలా ఉంది? మీరు విశ్వాసులే, మనమందరం విశ్వాసులమే.
మన ప్రయాణం విశ్వాసమే, కానీ మనలో ఏముండదంటే విశ్వాసం ఉండదు. ఎందుకు ఉండదంటే కష్టకాలము, శ్రమకాలం వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం. ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకొక సందర్భం, రక్తస్రావం కలిగిన స్త్రీ మీ అందరికీ తెలుసు. 12 సంవత్సరాలుగా అమ్మ బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలుగా అండి? 12 సంవత్సరాలు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతూ ఉంది. 12 సంవత్సరాలు తాను ఇంటి నుండి బయటికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అప్పటి కాలంలో ఉన్నటువంటి యూదా సంప్రదాయము, పద్ధతులు ఎలా ఉండేవంటే, ఎవరైనా అనారోగ్యం కలిగి ఉంటే, ఎవరైనా ఇబ్బంది కలిగి ఉంటే, ఎవరికైనా ఏ రోగమైనా వస్తే ఊరికి ఎక్కడ ఉండాలి? వెలుపల ఉండాలి. ఒకవేళ సమాజంలోనికి వారు వస్తే వాళ్ళు రాళ్ళతో కొట్టబడి చంపబడాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క విధి విధానాలు. చాలా కఠినాత్మైన చర్యలకు వారు గురయ్యేవారు. అయితే ఇప్పుడు 12 సంవత్సరాలుగా ఆమె ఇంట్లోనికి ఉండిపోవడానికి కారణం ఏంటనంటే, బయటకు రాలేని పరిస్థితి. వస్తే ఆమె ఏమవుతుంది? రాళ్ళతో కొట్టబడి చంపబడుతుంది. ఒక రోజున యేసు ప్రభు వారు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నారు, ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నారు. ఇంటి ముందు నుంచే వెళ్ళబోతున్నారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఈ స్త్రీకి తెలిసింది. ఈ స్త్రీ అనుకున్నదంట, ఈ సందర్భం ఎక్కడ ఉందనంటే, మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో చూడొచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మీరు తీయొద్దండి, బైబిల్ తీయొద్దు, ఎవరు నా వైపు చూడండి. ఈ స్త్రీ అనుకున్నదంట తనలో తాను, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకునినా చాలు. ఎక్కడ అనుకుంది? తన ఇంటిలో, తన హృదయంలో అనుకుంది ఈ మాట. హల్లెలూయా. తన హృదయంలో ఒక మాట అనుకునేది ఏమనంటే, యేసు ప్రభువారు అలా వెళుతుండగా నేను వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టుకుంటాను, నేను స్వస్థత పొందుకుంటాను. ఇది ఆమె విశ్వాసం. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, స్వస్థపరచమని అడుగుతాను అని అనుకోలేదు. ఎందుకంటే ఆ టైం ఉండదు అక్కడ. ఒకవేళ ఆ టైం కనుక ఉంటే ఆమె ఏమవుతుంది? రాళ్ళతో కొట్టబడి చంపబడుతుంది. యేసు ప్రభు దగ్గరికి కూడా రాని అవకాశం అది, ఇంకా రావడానికి లేదు. యేసు ప్రభు వారు అలా రాగానే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది, ఆమె స్వస్థత పొందుకుంది. ఇక్కడ వరకు ఈ వాక్యం చదివినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారు తిరిగి మాట్లాడిన మాటలలో గొప్ప మాట ఉంది. అదేంటిదంటే, కుమారి ధైర్యముగా ఉండము. కుమారి ధైర్యముగా ఉండము. విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా అండి? అవిశ్వాసం కాదు, యాక్చువల్గా భయము. భయమే అవిశ్వాసంలోనికి తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే మనం భయపడతామో మన భయం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందండి? అవిశ్వాసంలోనికి తీసుకువెళ్ళిపోతుంది. విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ భయం. ఆ రోజున 12 సంవత్సరాలుగా ఆమె బాధపడుతూ అలా ఉండిపోవడానికి కారణం ఆమెలో ఉన్నటువంటి భయం. ఆ భయం వలన ఆమె బయటకు రాలేకపోయింది. కానీ ఒక రోజున యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన ఎవరండి? ఆయన ఒక మాట అన్నారు ఒకసారి శిష్యులు. ఏమని? దేవుని క్రియలు చేయడానికి నేను ఏం చేయాలి అని కొంతమంది వచ్చి అడిగితే యేసు ప్రభు వారు ఏం చెప్పారండి? ఆయన యందు విశ్వసించుటే క్రియ. బహుశా ఆమె భయపడుతూ ఎన్నో క్రియలు చేసిందేమో, ఎన్నో పనులు చేసిందేమో, ఎన్నో ప్రయత్నాలు చేసిందేమో ఇంట్లో, కానీ ఆమెకు స్వస్థత కలగలేదు. కానీ యేసు ప్రభు యందు విశ్వసించే క్రియ అని తెలుసుకుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమె ఏం పొందుకుందండి? స్వస్థతని. కుమారి ధైర్యముగా ఉండి, ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, స్వస్థపరిచాను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తున్న మాటను యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు చెప్పండి, 12 సంవత్సరాలుగా కానిది ఒక్క యేసు ప్రభు వారి మాట వలన ఆమె స్వస్థత పొందుకుంది. ఈరోజు ఈ విశ్వాసం ఎంత గొప్పదో 3 సందర్భాల నుంచి నేర్చుకున్నాం. 1, పడవ ప్రయాణములో విశ్వాసము. 2వది, పక్షవాయు కలిగిన వ్యక్తిని మోసుకొచ్చిన ఆ నలుగురిలో ఉన్నటువంటి విశ్వాసం. రక్తస్రావము కలిగిన స్త్రీ తనకున్నటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం ఎంత అమూల్యమైనదో ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, మనుషులు చెప్పలేదు. ఎవరు చెప్పారండి? యేసు ప్రభు వారు, దేవుడు చెప్పాడు. ఈ విశ్వాసం చాలా గొప్పదే అని చెప్పారు. అయితే అదే విశ్వాసము మన జీవితాల్లో ఉంది ఈ రోజున.
అదే విశ్వాస ప్రయాణంలో మనమందరము ఉన్నాం. ఈరోజు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాం మీ అందరికీ. ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడంటండి. ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇది మన వాక్యం ఈ రోజున. ఇప్పుడు నేను ప్రారంభిస్తలేదు, ముగిస్తాను. దేవుడు ఎలా పరీక్షిస్తాడు విశ్వాసాన్ని? దేవుడు ఎలా పరీక్షిస్తాడండి విశ్వాసాన్ని? చదువుకుందాం. మొదటి పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చాలా జాగ్రత్తగా వినండి. బంగారాన్ని నిజమైన బంగారంగా ఎప్పుడు మారుతుంది? మార్చబడుతుంది అగ్నిలో వేయబడినప్పుడు కదండి. ఆ బంగారాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేసినప్పుడు ఆ బంగారం ఏమవుతుందండి? మరుగు అంటారా? ఏమంటారండి? మరుగే కదా, రైట్. మరుగు వస్తుంది, అంటే మెరుపు వస్తుంది. నాకు ఒక ఉంగరం ఉండేది పెళ్ళైన కొత్తలో, అది ఇరిగిపోతే నేను బంగారం షాప్కి వెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఇది ఇరిగిపోయింది, జాయింట్ చేయండి అని ఆయనకి ఇచ్చాను. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఆ ఉంగరం తీసుకొని మంటలో వేశాడు. ఎదురుగా బొగ్గులతో కాలుస్తున్న మంటలో వేసాడు. నల్లగా అయిపోయింది. నేను కంగారు పడిపోతున్నాను. నేను ఇచ్చింది రైట్ పర్సన్కా రాంగ్ పర్సన్కా, నేను వచ్చింది రైట్ ప్లేస్కా రాంగ్ ప్లేస్కా అనుకుంటా ఉన్నాను. నేను అడిగా, ఏంటి అట్లా చేస్తారు అని అంటే, వెయిట్ చేయండి కొంచెం అని చెప్పారు. సరే వెయిట్ చేసి అలా కూర్చున్నాను. ఆయన కాల్చిన తర్వాత ఏవో జాయింట్ చేశాడు, అంతా అయిపోయింది. మళ్ళా మంటలో వేశాడు. తీసుకుని మళ్ళా 3 లిక్విడ్స్లో ఆయన ముంచి లేపాడు. 3 లిక్విడ్స్లో ఎప్పుడైతే ఆయన ముంచి తీశాడో, అప్పటి పెళ్ళిలో కొన్న బంగారం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న బంగారం అయితే మెరిసిపోతుంది. చాలా ఆనందపడ్డాను. అమౌంట్ పే చేసి ఉంగరం తీసుకుని వచ్చాను. ఆ తర్వాత నేను సంతోషపడుతున్నాను ఆ ఉంగరం చూసినప్పుడల్లా. అరే చాలా మెరుస్తుంది ఈ ఉంగరం అని. బంగారమును శుద్ధపరచడానికి, బంగారాన్ని మెరుగుపరచడానికి, అది ప్రకాశవంతంగా ప్రకాశింప చేయడానికి దాన్ని అగ్నిలో వేసి కాలుస్తారట. అలాగే మన విశ్వాసము దేవుడు దేని ద్వారా కాలుస్తాడో తెలుసా అండి? శోధనల చేత. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు ఏ విశ్వాసాన్ని అయితే పౌలు గారు నేను కాపాడుకున్నానన్నారో, ఏ విశ్వాసం గురించి అయితే యేసు ప్రభు వారు ఆయా సందర్భాల్లో మాట్లాడారో, ఏ విశ్వాసం అయితే ఈ రోజున మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన ప్రయాణాన్ని కొనసాగింప చేస్తుందో, ఆ విశ్వాసాన్ని దేవుడు శోధనల చేత పరీక్షిస్తూ ఉన్నాడటండి. శోధనల చేత. ఇప్పుడు చెప్పండి, శోధనలు కావాలా వద్దా? ఎందుకు కావాలండి? మీ విశ్వాసము పరీక్షించు. చిన్న పిల్లవాడు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎల్కేజీ కానించి వారు గ్రాడ్యుయేట్ అయ్యే వరకు వాడి చదువులు ఏముంటాయండి? ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా? చెప్పండి అండి, నాతో మాట్లాడండి. ఎగ్జామ్స్ ఉంటాయండి? ఉంటాయి. ఎగ్జామ్ పాస్ అవుతేనే వాడు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి అలా గ్రాడ్యుయేట్ వరకు ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ రాయకపోతే రిజల్ట్ రాదు, రిజల్ట్ లేకపోతే మనకు ప్రమోషను లేదు. విశ్వాస జీవితంలో శోధనల చేత మనము పరీక్షించబడకపోతే మన ఆత్మీయ జీవితంలో ప్రమోషన్ లేదు, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. మన ఆత్మీయ జీవితం ఎదుగుదలలో ఉండాలి, మన ఆత్మీయ జీవితం ప్రమోట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా శోధనలకు నిలవాలి. ఆ మాటను మనం చదువుకుంటున్నాం కదండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దేవుడు పెట్టే ప్రతి పరీక్షకు మన విశ్వాసం నిలబడాలి. పడవలో వారు ఫెయిల్ అయ్యారు, అందుకే మీ విశ్వాసము ఎక్కడా అని శిష్యులతో ప్రశ్నించాడు. నలుగురిలో విశ్వాసం బలంగా కనిపించింది, అందుకనే వారి విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థత వచ్చింది.
రక్తస్రావం గల స్త్రీలో విశ్వాసం కనిపించింది, అందుకే ఆమెకు స్వస్థత విడుదల కలిగింది. ఈ రోజున ఆ విశ్వాసము శోధనలకు నిలిచినదై శోధనలకు నిలవాలి అంటే చాలా కష్టతరమైనది. నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నా వాక్యాన్ని ముగించేస్తాను. అబ్రహాం జీవితంలోనికి వెళ్దాం. అబ్రహాం గారి విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎలా ఆశీర్వదిస్తానంటే, ఇదిగో చూడు నక్షత్రాలు, చూడు ఇసుక, ఇదిగో ఇంతగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు ఏమడిగాడు? నాకు తిరిగి బలిమ్మని దేవుడు అడిగాడండి. నా మాట వినిపిస్తుంది కదండి? బోరింగ్గా ఉందా? రైట్, హల్లెలూయా చెప్తాం గట్టిగా. రైట్, ఆ ఒక్కగాను ఒక కుమారుణ్ణి బలిమ్మని ఎప్పుడైతే దేవుడు అడిగాడో, ఇప్పుడు పరీక్ష ఎవరికి చెప్పండి? అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసానిక? పరీక్ష మనకు కాదండి, ఇక్కడ విశ్వాసానికి. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై. మన విశ్వాసానికి పరీక్ష. మనం అంటాం అబ్రహాం గారికి దేవుడు పరీక్ష పెట్టాడు. లేదు, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసానికి పరీక్ష పెట్టాడు దేవుడు. పరీక్షలో ఇద్దరిని పిలిచాడు. ఎవరిని? అబ్రహాం గారిని, తన కుమారుణ్ణి. అబ్రహాము తన కుమారుడే, వారిద్దరికీ ఈ పరీక్ష. కానీ అబ్రహాం గారు ఎవరిని తీసుకెళ్ళాడో తెలుసా అండి ఈ పరీక్ష రాయడానికి? అబ్రహాం గారు, తన కుమారుడు, ఒక గాడిద, 2 పనోళ్ళు. ఈ పరీక్ష వాళ్ళకి లేదు. ఈ పరీక్ష ఎవరికి? అబ్రహాం గారికి మాత్రమే, తన కుమారుడికి మాత్రమే, వారి విశ్వాసానికే. కానీ అబ్రహాం గారు ఏం చేశారంటే, ఒక గాడిదని తీసుకున్నారు, 2 పనులు తీసుకుని ప్రయాణం చేశారు. ఎన్ని రోజులు పట్టిందో తెలుసా అండి ప్రయాణం? 3 రోజులు. ఆన్ 3rd డే అని రాయబడింది. వారి ప్రయాణంలో 3వ రోజున కొండకు చేరారు. బలిర్పించే కొండకు వారు చేరారు. ఆ కొండకు చేరే లోపు ఈ 3 రోజుల్లో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము, పరీక్ష నీకు మాత్రమే. అబ్రహాము, పరీక్ష నీ కుమారుడికి మాత్రమే. నీవు తెచ్చుకుంటున్నా పనులకి కాదు, వీరికి కాదు. విశ్వాస పరీక్షలో నువ్వు మాత్రమే కొండ మీదకి రావాలి. అది గ్రహించిన అబ్రహాం గారు కొండ దగ్గరికి రాగానే ఏమన్నారో తెలుసా అండి పనులతో? మీరిక్కడే ఉండిపోండి. ఈ పరీక్షలో లేని వారిని ఒకవేళ ఆయన వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళుంటే పరిస్థితి చెప్పండి. బలి అర్పణ ఆగిపోయేది, పరీక్ష ఫెయిల్ అయిపోయేది. ఎందుకో తెలుసా అండి? ఈ పనివారు ఏం చేసేవారో తెలుసా అబ్రహాంని? మా యజమానుడు తన కుమారుని చంపేస్తున్నాడు కనుక మా యజమానికి ఏం పట్టింది? పిచ్చి పట్టింది. ఈయనకి పిచ్చి పట్టింది అనుకుంటారు. ఆ బలి అర్పణను వాళ్ళే ఆపేదురు ఒకవేళ 2 పనోళ్ళు కొండ మీదకి వచ్చి ఉంటే. ఎందుకంటే పరీక్షలో వారు లేరు, ఆ పరీక్ష వారికి తెలియదు. పరీక్షకు మీరు వెళ్తారా? మీరు చదువుతున్న సబ్జెక్ట్కి మీరు ఎగ్జామ్ రాస్తారా? లేకపోతే తమ్ముడు అరే నువ్వు వెళ్ళి రాయరా అంటారా? చెప్పండి. అరే నాకు కష్టమవుతుందిరా, నువ్వు కూడా రారా తోడు అంది ఎగ్జామ్ వాళ్ళకి తీసుకెళ్ళనిస్తారా? నువ్వు బయట కూర్చో, ఆ కిటికీ దగ్గర కూర్చో అంటే ముందు నిన్ను కూడా కిటికీలోంచి పంపించేస్తారు. కష్టం అది. ఎగ్జాము ఎవరో వారే రాయాలి. మీ విశ్వాసానికి పరీక్ష మీరే రాయాలి. హల్లెలూయా. అందుకనే మీ విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుంది. ఆ పరీక్షలో మీ విశ్వాసము నిలవాలి అని అంటే అబ్రహాము వంటి విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు పనివారిని ఆపేసి ఆయన వెళ్ళాడు. ఆ విశ్వాస పరీక్షలో ఆయన గెలిచాడు. ఎందుకు గెలిచాడో తెలుసా? కొండ మీదకి వెళ్ళినప్పుడు గెలవలేదు ఆయన, కొండ కిందనే గెలిచాడు. ఏమన్నాడో తెలుసా పనివారితో? మేము మరలా తిరిగి, మేము అన్నాడు అక్కడ, నేను కాదు, మేమిద్దరం వెళ్తున్నాం కొండ మీదకి, మేము మరలా తిరిగి వస్తాం. హల్లెలూయా. అది విశ్వాసం, అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పౌలు గారు ఏమన్నారంటే నేను కాపాడుకున్నాను అన్నారు. హల్లెలూయా. మరొక సందర్భం చివరిగా నేను ముగిస్తున్నాను, సమయం కూడా అయిపోయింది, నేను ముగిస్తున్నాను. అబ్రహాము కుమారుడే ఇస్సాకు.
ఇస్సాకు జీవించిన కాలంలో ఒక భయంకరమైన కరువు వచ్చిందండి. భయంకరమైన కరువు వచ్చింది. అబ్రహాము దినములలో ఒకసారి వచ్చింది ఆ కరువు. అప్పుడు అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ కరువు తట్టుకోలేక ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అక్కడ చాలా కష్టాలు పడ్డారు ఆయన. అలాంటి కరువే తన కుమారుడైన ఇస్సాకు జీవించిన కాలంలో వచ్చింది. ఇస్సాకు గారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. తండ్రి అప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు, నేను కూడా ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఉంటాను అని అనుకున్నాడు. కానీ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇస్సాకు, పొరపాటును నువ్వు తండ్రి చేసినట్టు చేస్తావేమో, నువ్వు ఐగుప్తుకి వెళ్ళకూడదు. నేను చెప్పు దేశంలో నువ్వు అక్కడే ఉండాలి. ఏ దేశం అని అంటే గెరారు అనే ప్రాంతం. అది ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు, భయంకరమైన కష్టము. ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. నీళ్లు లేవు, పంట లేదు, ఫెసిలిటీస్ లేవు. అటువంటి ప్రాంతంలోనికి ఇస్సాకును వెళ్ళి గుడారం వేసుకుని నివసించమంటున్నాడు దేవుడు. ఇస్సాకు గారితో దేవుడు మాట్లాడి ఏమన్నాడంటే, ఆ కరువు గల దేశంలోకి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పిన ఆ ప్రాంతంలో నువ్వేం చేయాలి, గుడారం వేసుకుని నివసించాలి అని చెప్పారు. ఇది చాలా కష్టతరమైన టాస్క్. ఎవరికి? ఇస్సాకు గారికి. మనం ఏదైనా ఇల్లు కొనాలి, లేదంటే ఎక్కడైనా నివాసం ఉండాలి, రెంట్కి ఉండాలి అంటే మనం ఏం చూస్తాం? ఫస్ట్ ఫెసిలిటీస్ చూస్తాం కదండి. ఫెసిలిటీస్ మనకు అనుకూలంగా ఉంటేనే ఆ ప్రాంతంలోకి వెళ్ళి నివాసం ఉండడానికి ఇష్టపడతాం. కానీ విశ్వాస ప్రయాణంలో ఫెసిలిటీస్ చూడడానికి ఉండదు. విశ్వాస ప్రయాణంలో ముందుగా అన్ని సమకూర్చిన తర్వాత నేను వెళ్తాను, నేను ఉంటాను అనడానికి ఆస్కారము లేదు. అబ్రహాంని అలాగే పిలిచాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా అలాగే దేవుడు పిలుస్తున్నాడు ఇప్పుడు. అలాగే దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆయన గెరారుకు వెళ్ళాడు, గుడారం వేసుకున్నాడు, నివాసం ఉన్నాడు. మీరు ఈ విషయము ఆదికాండము 26వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో 15 వచనాల్లో మీరు చూడొచ్చు. మీరు ఇప్పుడు తీయొద్దండి, బైబిల్ ఎవరు తీయొద్దు, నా వైపు చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం. ఇస్సాకు గారు అక్కడ ఏం చేశారో తెలుసా అండి? విశ్వాసముతో దేవుడు పంపించాడు, దేవుడు పిలిచాడు. మరి తినడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరువు కాలం, కష్టకాలం, పంట కూడా పండలేని పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితులలో ఇస్సాకు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, దేవుడు నన్ను పంపించాడు, దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను, విశ్వాసంతో నేను ఏం చేస్తానంటే పంట వేస్తాను అని నేలనంతటిని ఏం చేశాడంటే అండి, దున్ని ఆ రోజు ఆయన విత్తనము వేశాను అని రాయబడింది అక్కడ. ఆ నేలలో విత్తనం వేశాను. ఏ పరిస్థితుల్లో విత్తనం వేశాడండి? కరువు కాలములో, కష్టకాలములో, పంటలు పండని పరిస్థితులలో ఆయన విత్తనము వేసి దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా! దేవుని వైపు చూస్తున్నాడు. ఎలాగా? విశ్వాసంతో ఎదురు చూస్తున్న ఆ ఇస్సాకు గారికి ఆ సంవత్సరం ఎలా పండిందంటే పంట 100 అంతలని ఉంది. హల్లెలూయా! గట్టిగా చెప్తున్నా, హల్లెలూయా! 100 అంతల పంట ఇస్సాకు గారికి దేవుడిచ్చాడు. ఏ పరిస్థితులలో? కరువు పరిస్థితుల్లో. దేశమంతా కరువుతో ఉంటే ఇస్సాకు గారు గుడారము, ఇస్సాకు గారి యొక్క పంట 100 అంతలుగా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా! ఎందుకు ఆశీర్వదించబడ్డదో తెలుసా అండి? విశ్వాసం. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విశ్వాసం గురించి అయితే నేను మాట్లాడుతున్నానో ఆ విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు రాజ్యమునకు వారసులయ్యాము. ఆ విశ్వాసం ద్వారా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కొనసాగింపులో దేవుడు ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్ని దేవుడు ఏర్పరచాడు. ఎందుకంటే ఆ విశ్వాసం పరీక్షలలో ఉంటే ఆ పరీక్షలలో మనకి చక్కటి తరపీదునిచ్చేది ఏంటో తెలుసండి? సంఘమే. హల్లెలూయా! వాక్యాల ద్వారా, ఆత్మీయ అనుభవాల ద్వారా మనకు చక్కటి తరపీదునిచ్చి ఆ పరీక్షలో మనం నెగ్గడానికి, పరీక్షలో మనం పాస్ అవ్వడానికి దేవుడు కృపను అనుగ్రహించడానికి ఈ సహవాసాన్ని మనం మిస్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ఈ సమయంలో మనం ఏమవుతామనంటే దేవుని యొక్క వాక్యములో మనము ఎదుగుతాం, ఆత్మీయంగా మనము బలపరచబడతాం, విశ్వాస ప్రయాణంలో బలిష్ఠులం అవుతాం. హల్లెలూయా! హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంటుంది, తీయదండి. ఆ లిస్ట్ అంతటిని ఏమంటారంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఎవరండి?
విశ్వాస వీరుల యొక్క జాబితా. అందులో మీరు చదువుతూ ఒక్కొక్కరిని చదువుతుంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో రాయబడింది. నేను చెప్పనండి ఇప్పుడు, కానీ చివరిలో ముగిస్తున్నాను ఒక మాటతో. ఈరోజు మన విశ్వాసము ఎలా ఉంది? పౌలు గారు అన్నారు, నేను ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు మనం కాపాడుకోవడానికి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఈ లోకంలో. మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడగలిగినది విశ్వాసం మాత్రమే. ఒక రోజున దేవుని ముందు నిన్ను ఎలా నిలబెడుతుందో తెలుసా అండి? ఎలా నిలబెడుతుందండి? ఇష్టుడిగా. హల్లెలూయా. ఇష్టుడిగా. దేవుని ముందు మనం నిలబడినప్పుడు దేవునికి మనం ఎలా కనిపిస్తామంటే ఇష్టులుగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. అసాధ్యమైన కార్యమును సాధ్యపరిచేదే విశ్వాసము. ఆ విశ్వాసం మీకు ఉన్నదా? ఉన్నదండి? గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. విశ్వాసం గురించి మా చిన్న తనము నుండి ప్రభువా ఈరోజు వరకు, ఈ స్థాయి వరకు వింటూనే ఉన్నాం. కానీ అనేక పర్యాయములు శోధనలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువా ఈ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందుకని పేతురు రాసిన పత్రికలో చక్కటి మాట మీరు సెలవిచ్చారు తండ్రి. మీ విశ్వాసము ఈ శోధనల యొక్క పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతను కలుగుటకు కారణమవుచున్నది. ఈ రోజున ఈ విశ్వాసము క్రీస్తు ముందు మనల్ని ప్రత్యక్షపరచడానికి సహాయం చేస్తుంది. క్రీస్తు ముందు మనం ప్రత్యక్షపరచబడినప్పుడు మనకి మెప్పును, మహిమను, ఘనతను అనుగ్రహించబోతుంది. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభువా ఈ విశ్వాసాన్ని బలపరచుతాను. పౌలు వల్లే నేను కాపాడుకోవడానికి సహాయం చేద్దాను. ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలు ఏకీభవిస్తుండగా విశ్వాస పరీక్షలో మనం నిలిచేవారుగా ఉండినట్లుగా మన కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభా. నీ పాద సన్నిధిలో ఇంతవరకు నాయన పాటలు పాడి నేను స్తుతించి నేను ఘనపరిచి ప్రభా నీ వాక్యము ద్వారా మా హృదయాలను మేము హెచ్చరించుకుని ప్రభా ఇక నుంచి వెళ్ళబోతున్నాం ప్రభా. వినిన వాక్యము మా వెనుకల్లో మీరు దీవించండి, మా హృదయంలో భద్రపరచండి. విశ్వాసం అనే ప్రయాణమును నాయన ప్రభా దాన్ని కొనసాగించువారు మీరే, దాన్ని ముగించువారు మీరే. కేవలం ఇందులో మేము పరిగెత్తేవారముగా నాన్న నీ గురిని చేరేవారుగా మేము ఉన్నాము. ఈ ప్రయాణంలో అనేకమైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ మాకు పరీక్షగా ఉండగా వాటన్నింటినీ తట్టుకొని నిలబడుటకు సహాయమును దయచే తండ్రి. ఒకరోజు మీ ముందు నిలబడినప్పుడు మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే భాగ్యమును ఇక్కడ ఉన్న వారందరికీ మీరు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.